బాబు లోకల్ తీసుకోమ్మా. చెప్తారు వాళ్ళంతా చెప్తారు. అది వీళ్ళు కదా ఆ పక్కదే. లేకుండా ఆడే వేసేసినారు. బంకే లేదు సార్, ఈ సగాలు లేకుండా మీరు ఎట్లనే డబ్బులు ఎన్ని ఇచ్చారా నీకు? మళ్ళీ ఇస్తాము, ప్రభుత్వం రావాలని తీసుకొని ఏదో చేయాలని చెప్పేసి వీళ్ళు పెట్టి ఉంది. ఆ పెట్టి కూడా బాబు లోకల్ తీసుకోమ్మా. నమస్తే సార్, నా పేరు మెహతా సార్, గానుగు మెహతాజు. నేను వచ్చి ఇక్కడ గత 12 ఏళ్ల నుంచి నివాసం పొందుతున్నాను. DCMS స్థలంలో షాప్ వేసుకొని హోటల్ జరుపుకుంటూ ఉన్నాను సార్. వేరే వాళ్ళు DCMS ఆఫీస్ చుట్కారం తిరిగాను. 2019లో నేను అమౌంట్ కట్టినాను. ఆయన కట్టించుకొని ఈయన DCMS సార్ వేరే ఆయన ఉండి ఆయన కట్టించుకొని మళ్ళీ ఎన్నికి ఇచ్చి ఇయ్యలేదు. నాకు కానీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినారు అంటున్నారు. నాకైతే ఇయ్యలేదు. మీకే కేటాయిస్తానమ్మా అన్నారు. ఇన్నాళ్ళు తిరిగినాను. మళ్ళీ DCMS సారు మన ఎలక్షన్ల ముందర ఎవరు ఎక్కలేదు. DCMS సారు మళ్ళీ వచ్చి కలిసండి అన్నారు. నేను పోయి వాళ్ళ దగ్గర కలిసినాను. ఆయన ఏం స్పందించారు. వచ్చినారు, చూసినారు షాపులు కానీ చూసి మీకే కేటాయిస్తానని మళ్ళీ వేరే వాళ్ళకి రాసి ఇచ్చినారంట సార్. నేనైతే ఈ నివాసం కోల్పోతే ఇంకేం చేయలేను. ఆటికి పోయి నేను లోకేష్ సార్ దగ్గర కలిసినాను. 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాను. నా దగ్గర జౌర్జన్యంకి వచ్చింటే వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు. DCMS సార్ వాళ్ళు అయితే రాలేదు నా వరకు. వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చి నాకు దౌర్జన్యం చేసినారు. ఇటు చేసుకొని తింటా అంటే మొన్న కానీ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను. ఆటికి లోకేష్ సార్ కలిసింటే నేను చెప్తానమ్మా, నేను అన్ని మాట్లాడి నేను చెప్తాను అన్నారు. ఆటికి 3 టౌన్ కాడికి పోయింటే నాకు కేసే తీసుకోలేదు. మన గొడవ జానా జరిగింటే ఆ 3 సార్ను అంతా ఉండలే. మళ్ళీ రాండి అంటే మధ్యాహ్నం పోయి 2 గంటల వరకు కూర్చొని వచ్చేసినాను సార్. వచ్చేసినాక మళ్ళీ నా కేసు తీసుకోండి అని 5:30కి అని చెప్పిపోయినాను నేను. నా బాబు పోయింటే ఏమన్నారంటే లేదు నీకు కేసు తీసుకోను, నేను దిక్కొచ్చిన సార్ చెప్పుకోండి, లోకేష్ లాంటి ఎవరికైనా చెప్పుకోండి. నేను ఏమన్నానంటే లోకేష్ సార్ కానీ ఎవరికైనా చెప్పుకోండి, నేను 1 రోజులో 2 రోజుల్లో అది ఎత్తేస్తాను. వేరే వాళ్ళకి నీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా టార్చర్ పెట్టి ఎత్తేసినాం మేము, నువ్వు వినకుంటే నా మాట ఎత్తేస్తాము అని అంటే ఆడికి పోయి ఆడ సోమవారం పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను. SP ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను సార్. మళ్ళీ అది ఇచ్చి వచ్చినాక తర్వాత ఇట్లా జరిగింది సార్. మొత్తం రాత్రి 12 గంటల వరకు ఉంది సార్ నా షాప్ చేసుకునే తినేదానికి. అది లేకుండా ఎత్తేసినారు సార్. ఇప్పుడు నాకైతే బతికే పరిస్థితి లేదు సార్. ఈ పిల్లలను పట్టుకొని బతుకుంటున్నాను సార్. సన్న పిల్లలను పట్టుకొని చిన్నప్పటి నుంచి ఇక్కడ బతుకు. నేను చెప్తాను సార్, నేను అమౌంట్ కడతాను అందరు నేను చేస్తాను అంటే కానీ వినుకుంటున్నారు సార్. దిక్కొచ్చిన సార్ చెప్పుకోండి అని సార్ బెదిరిస్తున్నారు సార్. 3 టౌన్లో కానీ అదే మాటే అన్నారు సార్, ఎవరికైనా చెప్పుకోండి అని. వేరే వాళ్ళు సార్ వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు చేసినారు సార్. సార్ వాళ్ళని చూసుకొని వాళ్ళు వచ్చి జాఫర్ అనే ఆయన, అవేక్షణ గోపాల్ అనే సార్, రఘు గోపాల్ సార్, ముగ్గురు చాలా ఇది చేస్తున్నారు సార్. నాకైతే సత్య పరిస్థితి ఉంది సార్. సత్యదేమో గ్యారెంటీ సార్. CA గారు అదే అంటున్నారు సార్. నేను తీసుకోనంటే మళ్ళీ SP ఆఫీస్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చినాను సార్. నేను అది ఇచ్చొచ్చినాక ఇది జరిగింది సార్. మళ్ళీ తర్వాత ఆడోళ్ళకి అనుకోకుండా మేము టార్చర్ పెడతామండి సార్. ఎవరికి లేదు సార్. ఉరివే మేమే ఉన్నాం సార్ 12 ఏళ్ల నుంచి, ఎవరికి లేదు. నా పేరు ఎస్రాహమ్దుల్లా, నాది వెల్డింగ్ షాపు. నేను గత 15 నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నాను. వెల్డింగ్ షాప్లో పని చేసుకుంటున్నాము. 2018లో మేము 5-6 మంది కలిసేసి 25,000 కట్టినాము. నెల రోజులు పెట్టుకొని మేనేజర్ ఎన్నికి ఇచ్చేసాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇస్తామప్ప, ఇప్పుడు వీళ్ళేమో అని చెప్పినాను. మళ్ళీ తర్వాత పోయి కనుక్కున్నా కానీ అప్పుడు కానీ
మీకే ఇస్తాం బాబా, మీకేం బాడీకి అడిగినాము, ఏం అడగలేదు కదా, ఉండిపోండి మీకే ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయినా కానీ మొన్న ఒక సంవత్సరం ముందు కానీ పోయి చెప్తే మా దాంట్లో ఏం లేదప్ప, అంతా కలెక్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంది, డిసిఎంఎస్ ఆఫీస్ది, మళ్ళీ ఏదైనా కొత్త చైర్మన్ వస్తే ఇస్తా ఉన్నాను. సరే అని చెప్పేసి మళ్ళీ అప్పటి నుంచి తిరుగుతున్నాం. మళ్ళీ కొత్త చైర్మన్ వచ్చినాక పోయినాము. సార్ మా పరిస్థితి ఎట్లా సార్ ఇట్లా అయింది. చైర్మన్ మేనేజర్ వాళ్ళంతా వచ్చి చూసినారు అన్ని షాపులు, ఎవరి షాప్ చూసేసి సరే ఆఫీస్కి రండి మాట్లాడదామన్నారు. మళ్ళీ పోయినాం 2-3 సార్లు పోతే చైర్మన్ దొరకలే. 4వ సారి పోయినాము, మీటింగ్లో ఉన్నారు, మళ్ళీ చూద్దాం పోండి అని చెప్పి ఈయన మేనేజర్ చైర్మన్తో కలిగి లేదు. అది పరిస్థితి. ఇప్పుడు వచ్చేసి రాత్రి పీకేస్తారు. ఏదైతే చిన్న పని చేసుకునే వాళ్ళం చాలా బాగా కష్టంగా ఉంది సార్. మాకు ఇది ఆధారం తప్ప వేరేది ఏం లేదు సార్. ఏం చేయాలో మేము అర్థం కాకుండా సార్. మాకు ఇది లేకపోతే మాకు ఏం లేదు సార్. చెందుకోవాల్సిందే. అది పరిస్థితి. 5-6 మంది షాపులు ఉన్నాయి సార్. ఇక్కడ అందరికీ ఇదే టార్చర్ ఉంది. వీళ్ళకి అసలు మా చెప్పకుండా ఇచ్చేసి వీళ్ళు వచ్చి వాళ్ళ ఆఫీసర్లు చెప్పరు, వీళ్ళు వచ్చి మా మీద పడతారు. మేము కలిసి చేయండి, మాకు తీసుకున్నాము, మాకు ఇచ్చినారు అని చెప్పేసి. ఇది సార్ పరిస్థితి.